చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. రాజధాని పేరుతో అవినీతి చేయాలంటే సింగపూర్ మోడల్, లిక్కర్ పేరుతో అవినీతికి ఆఫ్రికా మోడల్ ఏదైనా కరప్షన్ మాత్రం కామన్. ముందుగా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ పైన, అవినీతికి తావులేని విధానం పైన బురద చల్లాలి. అది పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. వేలాది మంది చనిపోయారంటూ గోల చేయాలి. మీ కిడ్నీలు, లివర్లు ఖతమంటూ భయపెట్టాలి. గత ప్రభుత్వంలో భారీ స్కామ్ అంటూ గగ్గోలు పెట్టాలి. కేసులు, అరెస్టులంటూ డ్రామా కంటిన్యూ చేయాలి. అందరి చూపు అటువైపు ఉన్న సమయంలో ఇటు భారీ కుంభకోణానికి తెరతీయాలి. చంద్రబాబు స్టైల్ రాజకీయం ఇదే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుప్పుమంటున్న నకిలీ మద్యం కంపు కుంభకోణం చెబుతోంది కూడా ఇదే. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష పెట్టి బాబే బయటకు తీసుకొచ్చారా? కట్టా సురేంద్ర చెబితేనే జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారా? ఎన్నికల ముందే నకిలీ మద్యం కుంభకోణానికి స్కెచ్ గీశారా? ఈ నకిలీ మద్యం స్కామ్ కోసం ఆఫ్రికా మోడల్నే ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ ఎంత సులభంగా నకిలీ మద్యం తయారు చేస్తారు? ఈ నకిలీ మద్యం కుంభకోణం వెనుక అసలు సిసలు కింగ్ పిన్ ఎవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. మొదట జగన్ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం కాలేదన్నారు. ఆ తర్వాత ఒక్క పాడేరుకు నేనే ఆపరేషన్ చేశా అన్నారు. దాని తర్వాత ఆహా ఓహో అనేలా మెడికల్ కాలేజీలు ఎక్కడా అంటూ మంత్రులు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టారు. అయినా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత తగ్గలేదు. దీంతో రాజధానికైతే లక్షల కోట్ల అప్పులు చేస్తాం కానీ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేంత డబ్బులు మాత్రం లేవు అన్నారు. కాలేజీలకు అసలు అనుమతులే లేవని స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలాడారు. అయినా లాభం లేదు, వ్యతిరేకత తగ్గడం లేదు. ఇక ఎల్లో మీడియా డిబేట్లలో కూర్చున్న టీడీపీ నేతలైతే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక రాష్ట్రానికి మెడికల్ కాలేజీల అవసరమే లేదు, ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఎక్కువైపోయాయి, మెడిసిన్ చదవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, మోజులా మారింది అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు వైద్య విద్య, వైద్యంతో వ్యాపారం చేయాలనుకునే ప్రభుత్వము ఓ ప్రభుత్వమేనా? జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలను సమాధి చేస్తున్నారా? ఆ మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉంటే కురుపాం లాంటి మారుమూల ప్రాంతాల్లో చావు కేకలు వినిపించేవా? పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల్లో ప్రైవేటును తాకట్టు పెట్టి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. నకిలీ మద్యం స్కామ్ ఓ సంచలనమైతే అందులో దొరికిన కట్టా సురేంద్ర నాయుడికి చంద్రబాబుకు ఉన్న లింకులేంటి? ఓ హంతకుడికి బాబు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం వెనుక కారణమేంటి? ఇది అంతకు మించిన సంచలనం. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని ఏమంటున్నారో ఒక్కసారి వినండి. జిల్లా కోర్టులో 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష పడింది, ఈ కేసు కొట్టేయమని వెళ్ళాడు. వెళ్తే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది, లేదురా బాబు నువ్వు నిజంగానే చంపేశావు, లేదు నేను నమ్ముతున్నాను, నువ్వు యావజ్జీవం చేయని చెప్పి ఖరారు చేసింది. అంటే దీంట్లో తప్పే ఉందండి అంటారా? మరి ఆ కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయట ఎట్టా ఉన్నాడు? 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత 2016-17లో క్షమాభిక్షతో మీరు కాదా వదిలింది అతన్ని? ఈ ఫోటో ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు. ఇతను ఓ హత్య కేసులో యావజ్జీవ ఖైదీ. 2002లో కాంగ్రెస్ నాయకుడిని హత్య చేసిన కేసులో అతనికి జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. చంపింది అతనే కావచ్చు, చంపించింది ఎవరో మనకు ఈజీగానే అర్థమైపోతుంది. హైకోర్టు కూడా జిల్లా కోర్టు తీర్పునే సమర్థించింది, యావజ్జీవమే కరెక్ట్ అని తేల్చింది. కానీ 2014లో బాబు సీఎం కాగానే సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. స్వేచ్ఛగా తిరగమని సమాజంపైకి వదిలేశారు. బాబు గారిచ్చిన స్వేచ్ఛను ఆయన చక్కగా వాడుకున్నారు. ఇప్పుడు నకిలీ మద్యం కేసులో అత్యంత కీలకంగా ఉన్నది ఈ సురేంద్ర నాయుడే. ఏదో దొంగసారా కాచుకునేవాడు తెలుసో తెలియక మర్డర్లు చేస్తాడని అమాయకంగా ఆలోచించకండి. జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్ ఇప్పించింది కూడా ఇతనే. మన చంద్రబాబు నాయుడికి సురేంద్ర నాయుడికి ఉన్న బంధం
అంత స్ట్రాంగ్ అన్నమాట. ఇక బాబు గారి గొప్పదనం గురించి చెప్పాలంటే 2014-19 మధ్య ఆల్రెడీ మద్యం స్కామ్ చేశారు. అందులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నారు. అయినా భయం లేదు. మరో నకిలీ మద్యం కుంభకోణానికి ఎప్పుడో తెర తీశారు. ములకల చెరువులో బయటపడింది జస్ట్ శాంపుల్ మాత్రమే. అలాంటి నకిలీ మద్యం ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఎంతలా అంటే దీన్ని ఒక కుటీర పరిశ్రమలా మార్చేంత. కట్టా సురేంద్ర నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు నాయుళ్ళు కలిసి బాగానే స్కెచ్ గీశారా? అసలు ఈ నకిలీ మద్యం స్కామ్ విలువ ఎంత? ఇప్పటి వరకు ఎవరెవరికి ఏ స్థాయిలో వాటాలు అందాయి? A1 జనార్దన్ రావు ధీమా వెనుక ఉన్నది ఎవరు? ఇన్ని ప్రశ్నల మధ్య అసలు సిసలైన ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. చంద్రబాబు నకిలీ మద్యం స్కామ్ 2.0 విలువ ఎంత? చంద్రబాబు హయాంలో ఒక స్కామ్ జరిగిందంటే చిన్నా చితక మొత్తం ఉండదు. దాని విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. 2014-19 మధ్య ఏకంగా 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇంకా చంద్రబాబు బెయిల్పైనే ఉన్నారు. ఇప్పుడు సరికొత్తగా మరో కుంభకోణానికి తెరలేపారు. 2024-25లో 4.26 కోట్ల IML మద్యం కేసులు విక్రయించారు. 4.26 కోట్ల IML మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల క్వార్టర్ బాటిళ్ల కేసులు విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. ఈ లెక్కన మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు కల్తీ మద్యం విక్రయించారు. అంటే దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం విక్రయించేశారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను కనీసం 110 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఏడాదిలోనే 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ మద్యం కుంభకోణంలో ఎవరి వాటా ఎంత? గుట్టుగా కొట్టేయడానికి గట్టిగానే ప్లాన్ వేశారు. తొలి ఏడాదిలో నకిలీ మద్యం స్కామ్ విలువ దాదాపు 5,280 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50% దాటించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఆ లెక్కన ఏడాదికి 10,000 కోట్లు. వచ్చే 4 ఏళ్లలో తక్కువలో తక్కువ 40,000 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. స్కామ్ సంగతి సరే, ఎవరి వాటాలు ఎంత అంటే ఇందులో కరకట్ట బంగ్లా కమిషన్ 30%. అంటే 12,000 కోట్లన్నమాట. ఇక ప్రాంతాల వారీగా ఈ నకిలీ మద్యం ప్లాంట్లు నిర్వహిస్తున్న వారు, వారికి అండదండలు ఇస్తున్న టీడీపీ సీనియర్లకు దక్కే వాటా 50%. అంటే 20,000 కోట్లు. ఇక ఎల్లో సిండికేట్ పర్సంటేజ్ 20%. అంటే 8,000 కోట్లు. ఒక విజన్, ఒక ప్లానింగ్ అంటే ఇది. ఇక అత్యంత ప్రధానమైనది మూడో ప్రశ్న. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని వ్యవస్థీకృతం చేశారా? ఎస్, ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నకిలీ మద్యం తయారు చేసే ప్లాంట్లను ఒక కుటీర పరిశ్రమలా మార్చేశారు. ఒక్క ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్ నుంచే రోజుకు 30,000 క్వార్టర్ బాటిళ్లు మార్కెట్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన లింకులు ఇబ్రహీంపట్నంతో సహా అనేక ప్రాంతాల్లో బయటపడ్డాయి. ఆ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్ని ప్లాంట్లు పెట్టారు, ఇప్పటి వరకు ఎంత నకిలీ మద్యాన్ని సప్లై చేశారు, ఇంకా చేస్తున్నారా అనే లెక్కలు తేలాల్సి ఉంది. ఒక్క తంబళ్లపల్లిలోనే 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఓ లెక్క ప్రకారం రాష్ట్రంలో 1,20,000 బెల్ట్ షాపులు ఉన్నాయన్నది అంచనా. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని బెల్ట్ షాపులు లేవు. ఈ క్రెడిట్ మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. నిజానికి రాష్ట్రంలో తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని ఎక్కువగా సరఫరా చేస్తున్నది ఈ బెల్ట్ షాపుల నుంచే. సరుకు ఎలాగో నకిలీదే కాబట్టి క్వార్టర్కు ఓ 10 రూపాయలు తగ్గించి ఇస్తున్నారు. ఇక ఆ బెల్ట్ షాపులు రన్ చేసేవాళ్ళు డిమాండ్ను బట్టి 10 నుంచి 20 రూపాయలు అదనంగా అమ్మేస్తున్నారు. ఒక్క బెల్ట్ షాపులే కాదు సార్, టీడీపీ వాళ్ళు సొంతం చేసుకున్న వైన్ షాపులకు కూడా ఇదే నకిలీ మద్యం సరఫరా అవుతోంది. ఎవరికి వైన్ షాపులు దక్కకుండా మొత్తం సిండికేట్లా మారి వాటిని దక్కించుకున్నది ఇందుకే. ఇక ఇదంతా మా బాబుగారి నాణ్యమైన మద్యమే అని నమ్మి ఆ స్పిరిట్ గటగట తాగేస్తున్నారు మందుబాబులు. ఇక అత్యంత ప్రధానమైన 4వ ప్రశ్న. నిందితుల ధైర్యానికి ధీమాకు కారణం ఆ ముఖ్య నేతేనా? ఈ నకిలీ మద్యం కుంభకోణంలో A1 జనార్దన్ రావు ఈ స్కామ్ వెలుగులోకి వచ్చే సమయానికి అతను ఆఫ్రికాలో ఉన్నాడు. నిజానికి అక్కడి మోడల్నే ఇక్కడ అమలు చేస్తున్నారు. ఈ స్కామ్ బయటపడ్డ తరువాత, అతని పేరు మారుమోగిన తరువాత, అతను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగు చూసిన తరువాత
ఎవరైనా ఎంతటి వారైనా ధైర్యంగా ధీమాగా దర్జాగా ఇక్కడికి వస్తారా? అతను మాత్రం ఏదో హాలిడే ట్రిప్ నుంచి వచ్చినట్ల చాలా క్యాజువల్గా వచ్చాడు. దీనికి కారణం ఆ ముఖ్య నేత. అతనే అంతా చూసుకుంటాడు, తమను ఈ కేసు నుంచి బయట పడేస్తాడనే ధీమా నిందితుల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జనార్దన్ రావు కూడా అరెస్టు కావడంతో ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లయింది. నిజానికి ఇప్పటికే నిందితులకు కరకట్ట బంగ్లాకు మధ్య రాయబేరాలు నడిచాయి. కీలక నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు ఎదురు తిరగడంతో ఈ కుంభకోణంలో పెద్ద తలకాయలు హడలిపోయాయి. ఈ కేసు నుంచి బయటపడేయాలని, లేకుంటే నకిలీ గుట్టు విప్పుతామని ఆ ఇద్దరు గట్టిగానే బెదిరించినట్టు తెలుస్తోంది. మీకు తెలిసే ప్లాంటు ఏర్పాటు చేశాం కదా, ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారమే నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతం చేశాం కదా, ఈ నకిలీ రాకెట్లో భాగస్థులైన టీడీపీ పెద్దలందరికీ కమిషన్లు వెళుతున్నాయి కదా అని నిందితులు ఎదురు ప్రశ్నించడంతో కరకట్ట బంగ్లా సూచనల మేరకు రాయబేరానికి వెళ్లిన ఆ టీడీపీ సీనియర్ నేతకు నోట మాట రాలేదు. ఈ కేసు నుంచి బయటపడేసే బాధ్యత పెద్దలదే, లేదంటే మొత్తం గుట్టు విప్పుతామని నిందితులు గట్టిగా మాట్లాడేసరికి కరకట్ట బంగ్లాలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు దర్జాగా ధీమాగా తిరిగి ఏపీకి రావడానికి కూడా అదే కారణమై ఉండొచ్చు. ఇక 5వ ప్రశ్న, నకిలీ మద్యం ఎలా తయారు చేస్తారు? దీనికి ఆఫ్రికా మోడల్నే ఎందుకు ఎంచుకున్నారు? నకిలీ మద్యం తయారీలో జనార్దన్ రావుకు మంచి అనుభవం ఉంది. అందులోనూ ఆఫ్రికాలో నకిలీ మద్యం వ్యాపారం చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎన్నికలకు ముందే చంద్రబాబు దగ్గర పెట్టారు. చివరి నిమిషంలో జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడానికి కూడా ఇదే కారణం. ఇక అసలు విషయానికి వస్తే ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీ అన్నది ఒక కుటీర పరిశ్రమలా నడుస్తోంది. అందుకే అదే మోడల్ ఎంచుకున్నారు. ఆఫ్రికా దేశాల్లోని మద్యం డిస్టిలరీల్లో సుదీర్ఘకాలం పనిచేశాడు జనార్దన్ రావు. అందుకే అదే నమూనా ఇక్కడ అమలు చేశాడు. దక్షిణాఫ్రికాలో ప్రతి 5 మద్యం సీసాల్లో ఒకటి నకిలీది. మన దగ్గర ప్రతి 3 బాటిళ్లలో ఒకటి నకిలీ చేసి సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ఒక డిస్టిలరీ ఏర్పాటు చేయాలంటే 10 నుంచి 20 ఎకరాల భూమి కావాలి. ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్ కాలమ్స్, బాయిలర్, కండెన్సర్లు, కూలింగ్ టవర్లు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇక కెమిస్టులు, ఇంజనీర్లు, బాయిలర్ ఆపరేటర్లు, క్వాలిటీ చెకింగ్ సిబ్బంది, ఇలా చాలామంది ఉద్యోగులు అవసరమవుతారు. అంతేకాదు ఎక్సైజ్, పీసీబీ సహా అనేక ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ లెక్కన ఒక డిస్టిలరీ ఏర్పాటు చేయాలని తక్కువలో తక్కువ 100 కోట్ల వరకు అవుతుంది. కానీ ఒక నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటుకు 10 నుంచి 20 లక్షలు పెడితే చాలు. ఒక క్వార్టర్ బాటిల్లో స్పిరిట్ పోసి దానికి కలర్, ఫ్లేవర్లు యాడ్ చేస్తే అయిపోతుంది. ఇక అత్యంత ప్రధానమైన 6వ ప్రశ్న, ఇప్పటిదాకా నకిలీ మద్యం తాగిన వారి పరిస్థితి ఏంటి? ఒరిజినల్ నోటు మధ్యలో నకిలీ నోటు కలిసిపోయినట్టుగా ప్రతి 3 క్వార్టర్ బాటిళ్లలో ఒక నకిలీ బ్రాండ్ క్వార్టర్ బాటిల్ కలిపేసి అమ్మేస్తున్నారు. మీ కిడ్నీలు ఏమైపోయినా వాళ్లకు పట్టదు, మీ లివర్ పాడైపోయినా వాళ్లకు పట్టదు, మీ నరాలు చిట్లిపోయినా వాళ్లకు పట్టదు, మీ గుండె ఆగిపోయినా వాళ్లకు పట్టదు. వాళ్లకు కావాల్సింది అక్రమ సంపాదన. రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతున్న ఒక్కో నకిలీ మద్యం ప్లాంట్ ఒక్కో కథ చెబుతుంది. ఇక నేరుగా స్పిరిట్ తాగితే విషం తాగినట్టే. నకిలీ మద్యంలో 100% ఆల్కహాల్ ఉంటుంది. సాధారణంగా బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్ను డైల్యూట్ చేసి ఆల్కహాల్ను 42% తగ్గిస్తారు. కొన్నింటిలో అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ 42% కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నకిలీ మద్యం తయారీలో ఆల్కహాల్ శాతానికి ఒక లెక్కంటూ ఉండదు. ఈ స్పిరిట్లో క్యారమెల్ ద్రావణం, రంగునీళ్లు కలిపి క్వార్టర్ బాటిళ్లలోకి నింపేస్తారు. దానికి బ్రాండెడ్ లేబుళ్ళు, మూతలు బిగించి సరఫరా చేస్తారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75% వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికార వర్గాలే చెబుతున్నాయి. అంటే ఇది ఎంత ప్రమాదకరమో ఊహించుకోండి. ఈ నకిలీ మద్యం టీడీపీ సిండికేట్ గుప్పెట్లో ఉన్న 3736 ప్రైవేటు దుకాణాలు, 3736 పర్మిట్ రూములు, దాదాపు 1,20,000 బెల్ట్ షాపులు, 540 బార్లలో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. అంటే ఏడాది కాలంలో ఎన్ని లక్షల మంది ఈ నకిలీ మద్యం తాగారో, వారి ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడిందో ఊహించుకోవచ్చు. ఇక 7వ ప్రశ్న, అప్పట్లో దుష్ప్రచారం చేసి ఇప్పుడెందుకీ మౌనం?
మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని ఎన్నికలకు ముందు వణుకుడు రోగం వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టుగా పవన్ మాట్లాడిన మాటలు గుర్తున్నాయిగా. మరి ఇప్పుడు రాష్ట్రమంతా నకిలీ మద్యం ప్లాంట్లు బయటపడుతుంటే ఆయన కిక్కురుమనడం లేదు. ఎందుకంటే ఈ దందా అంతా కరకట్ట బంగ్లా కేంద్రంగానే నడుస్తోంది కాబట్టి. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అంటూ వీళ్లు చేసిన తప్పుడు ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు ల్యాబ్ నివేదిక ఇచ్చిందని అసత్య ప్రచారాలు చేశారు. ఆ మద్యం తాగి వేలాది మంది చనిపోయారని తప్పుడు వార్తలు వండివార్చారు. కానీ జగన్ హయాంలో కల్తీ మద్యం జాడేలేదని, అక్రమ కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటి నమోదు కాలేదని, ఏ ఒక్కరూ మరణించలేదని స్వయంగా కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ నివేదిక తేల్చి చెప్పింది. జగన్ హయాంలో మద్యం పాలసీ చాలా పారదర్శకంగా ఉండేది, అవినీతికి తావుండేది కాదు. అదే కంటిన్యూ చేస్తే తమకు అవినీతి చేసుకునే అవకాశం ఉండదన్న కారణంతో ఆ విధానానికి అవినీతి బురద పూసి కల్తీ మద్యం చావులంటూ అబద్ధపు వార్తలు రాసి మొత్తంగా ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు విడిగా నకిలీ మద్యం ప్లాంట్లను వ్యవస్థీకృతం చేసి జనాల కిడ్నీలతో లివర్లతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఈ నిందితుల తరపున కూడా సిద్ధార్థ లూథ్రానే వాదనలు వినిపిస్తారేమో, ఆ బాధ్యతను చంద్రబాబు ఆయనకే అప్పగిస్తారేమో. ఎందుకంటే దేశంలో పెద్ద పెద్ద స్కామ్లకు పాల్పడిన వారికి బెయిల్ రావాలంటే సిద్ధార్థ లూథ్రా ఉంటారట. ఈ మాట నేను అనడం లేదు సార్, స్వయంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లెట్స్ ఎంజాయ్ ద రిమైనింగ్ పిక్చర్ విత్ ఎన్ బ్రాండ్స్. ఇది మాత్రం గన్ షాట్. విద్యా వైద్య రంగాల్లో కేరళ మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఆదర్శంగా నిలుస్తుందో తెలుసా? ఒక రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అక్కడి ప్రభుత్వానికి బాగా తెలుసు. 2019-24 మధ్య విద్యా వైద్యంలో కేరళ సైతం అవాక్కయ్యేంతలా విద్యా వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిన ఘనత అప్పటి జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది. అమ్మఒడి లాంటి పథకాలకు శ్రీకారం చుట్టిన, నాడు నేడు పేరుతో సంస్కరణలు తెచ్చిన, జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటూ 17 మెడికల్ కాలేజీలను గ్రౌండ్ చేయగలిగిన అదంతా జగన్ అనే విజనరీ లీడర్కే సాధ్యమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ అబద్ధ ప్రచారాలను నమ్మిన జనం ఆ లీడర్ను అధికారానికి దూరం చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ అనే కలను సైతం పీపీపీ పేరుతో శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు అంతా సిద్ధం చేసింది. ఇంతకీ జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కలను ప్రజలే కాపాడుకుంటారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, వైన్ షాపులకు తేడా తెలియని వ్యక్తిని మనం సీఎంను చేశామా? ఆ కోటి సంతకాల సేకరణ కూటమి ప్రభుత్వం కూసాలు కుదుపుతుందా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా ఓ ప్రశ్న వినిపిస్తోంది. జగన్ విజన్ ఎలాంటిది? జిల్లాకో మెడికల్ కాలేజీ వెనుక దూరదృష్టి ఏంటి? ఒక రాష్ట్రంలో విద్యా వైద్యంపై ఏ నాయకుడైతే దృష్టి పెడతాడో ఖచ్చితంగా ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది. అందుకే జగన్ 5 ఏళ్లలో ఎక్కువగా ఫోకస్ ఆయా రంగాలపైనే పెట్టారు. విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో చూశాం. ఇక వైద్య రంగంలోనూ అంతకు మించిన విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ఏ పేద విద్యార్థికి మెడిసిన్ విద్య అందని ద్రాక్షలా మారకూడదు. ఖరీదైన వైద్యం అందలేదన్న కారణంతో ఏ పేదవాడు అర్ధాంతరంగా కన్ను మూయకూడదు. ఇదే ఆశయంతో జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏకకాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చారు. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏకంగా 7 మెడికల్ కళాశాలలు పూర్తి చేశారు. అందులో ఒక్క పులివెందుల మినహా 6 కాలేజీల్లో తరగతులు జరుగుతున్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆ క్రెడిట్ ఎక్కడ జగన్ ఖాతాలోకి వెళుతుందేమోనన్న ద్వేషంతో వచ్చిన 50 సీట్లను కాళ్లతో తన్నేశారు మన సీఎం గారు. అక్కడితో ఆగలేదు. మొత్తం 10 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు తాకట్టు పెట్టే పనిలో పడ్డారు. నిజానికి జగన్ 7 కాలేజీలను పూర్తి చేయడమే కాదు, మిగతా 10 కాలేజీలను సైతం 50 నుంచి 80% వరకు పూర్తి చేశారు. ఏడాదికి ఓ 1000 కోట్లు కేటాయిస్తే చాలు, మిగతా 10 కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటోడి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైంది. ఇక రెండవ ప్రశ్న, జగన్ నర్సీపట్నం పర్యటన జనంలో ఒక చైతన్య జ్వాల రగిల్చిందా? ఆసుపత్రులు అంటే ఆధునిక దేవాలయాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పేదలకు ఉచితంగా కార్పొరేటు వైద్యం అందించడమే కాదు, పేద విద్యార్థుల డాక్టర్ కలను కూడా నెరవేరుస్తుంది. మొత్తం 17 కాలేజీలను నిర్మించాలని గత జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. 3,000 కోట్ల నిధులతో 7 కాలేజీలను పూర్తి చేసింది. మరో 5,000 కోట్లు ఖర్చు చేస్తే మిగతా కాలేజీలు పూర్తవుతాయి.
కానీ చంద్రబాబు ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు. అప్పులు చేసి 2 లక్షల కోట్లు అమరావతిలో పోస్తారు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరట. ఇక ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటోడి చేతుల్లో పెట్టడాన్ని జగన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఓసారి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేయటం మొదలుపెట్టింది. అసలు జగన్ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని జనాలను నమ్మించే ప్రయత్నం చేసింది. కళ్ల ముందే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నా, తరగతులు జరుగుతున్నా, వైద్య సేవలు అందుతున్నా ఏమాత్రం జంకు లేకుండా లేనిపోని అబద్ధాలు ఆడారు. ఇక స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడైతే దానికి అనుమతులే లేవని, జీవో ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం 2022 ఆగస్టు 8న జీవో నెంబర్ 204 జారీ చేశారు. జగన్ నర్సీపట్నం పర్యటనలో ఆ జీవో కాపీని కూడా చూపించారు. 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సెప్టెంబర్ నెలలో ఒక మెమో జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎక్కడివక్కడ ఆపేయాలంటూ అందులో ఆదేశాలు ఇచ్చారు. దీంతో చంద్రబాబు సీఎం కాగానే 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయితే జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన జనంలో ఒక చైతన్య జ్వాలను రగిల్చింది. జోరున కురిసిన వర్షంలోనూ జగన్ వెంట వేలాది మంది తరలి రావడమే దానికి నిలువెత్తు నిదర్శనం. ఇక మూడవ ప్రశ్న, ఉత్తరాంధ్రలో కురుపాంగ్ ఘటన నేర్పుతున్న పాఠమేంటి? వైద్య రంగంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఉత్తరాంధ్రలోని మన్యం జిల్లాలో చావు కేకలు వినిపిస్తున్నాయి. విష జ్వరాలు, పచ్చకామెర్లు ప్రబలడంతో కురుపాం హాస్టల్లో 2 బాలికలు మృతి చెందారు. 120 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. కురుపాం నుంచి విశాఖలోని కేజీహెచ్కు రావాలంటే కనీసం 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. పార్వతీపురంలో ఆ మెడికల్ కాలేజీ పూర్తి చేసి ఉంటే కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఆ బాలికలకు మెరుగైన వైద్యం అంది ఉండేది. నిండు ప్రాణాలు నిలబడి ఉండేవి. కురుపాం నియోజకవర్గంలో 2 యువకులు కూడా పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా వసతి గృహాల్లో బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు. అయినా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. నిజానికి ఎవరైనా ఇలా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు పోయేంత ప్రమాదం ఏర్పడినప్పుడు వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అంటే అస్వస్థతకు గురైన గంటలోపు బాధితుల్ని ఆసుపత్రికి తీసుకురాగలిగితే వారిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 200 కిలోమీటర్ల దూరంలో గంట సమయంలో చేరుకోవడం సాధ్యమా? అందుకే జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ఈ కష్టాలు తీరుతాయని జగన్ కలగన్నారు. కానీ ఆ కలను మధ్యలోనే చంద్రబాబు పీపీపీ పేరుతో చిదిమేస్తున్నారు. నిజానికి ఉత్తరాంధ్ర వరకు మెరుగైన వైద్యం అందాలంటే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి మాత్రమే దిక్కు. అదే గుంటూరు, ఆ చుట్టుపక్కల నివసించే పేదలకు జీజీహెచ్ దిక్కు. రాయలసీమ వరకు చూసుకుంటే రుయా ఆసుపత్రి మాత్రమే పేదలకు ఆశాదీపం. ఈ పరిస్థితి మారాలి. జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రి రావాలని జగన్ కలగన్నారు. అనుకున్నదే తడవుగా యుద్ధ ప్రాతిపదికన అనుమతులు తెప్పించి 7 కాలేజీలు పూర్తి చేశారు. ఇప్పుడు మిగతా వాటికి శాశ్వత సమాధి కట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇక 4వ ప్రశ్న, మెడికల్ కాలేజీలకు, వైన్ షాపులకు తేడా తెలియని వ్యక్తిని మనం ఎన్నుకున్నామా? అవును, పరిస్థితి చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. మీకు ఇంకా సందేహంగా ఉంటే కొన్ని పాయింట్లు చెబుతాను. ఆ తరువాత అది నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి. జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారు. బాబు రాష్ట్రమంతా నకిలీ మద్యం ప్లాంట్లు తెచ్చారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయ్యే ఖర్చు 8,200 కోట్లు. నకిలీ మద్యం తాగించి బాబు అండ్ గ్యాంగ్ దోచేసింది 5,280 కోట్లు. కిడ్నీలు, లివర్లు పాడైతే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. కిడ్నీలు, లివర్ల పైన ఇక్కడ సారా వ్యాపారం చేస్తారు. ప్రాణాలు ఎలా కాపాడాలో అక్కడ వైద్య విద్యార్థులకు నేర్పిస్తారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం ఎలా చేయాలో ఇక్కడ వీళ్ళు నేర్చుకున్నారు. అది పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే దేవాలయం, ఇది పేదోడి ఆరోగ్యాన్ని చిదిమేసే సారా కర్మాగారం. కంటి ముందున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చంద్రబాబుకు కనిపించడం లేదట. కంటికి కనబడకుండా నారావారి నకిలీ సారా ప్లాంట్లు మాత్రం నడిపిస్తారట. ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం జగన్ బ్రాండ్. రహస్యంగా నడుపుతున్న నారావారి సారా ప్లాంట్లో దొరికేది నకిలీ బ్రాండ్. ఇక 5వ ప్రశ్న చూద్దాం. ఆసుపత్రులు ఆధునిక దేవాలయాలా? క్యూబా చెబుతోంది ఏంటి? వైద్యో నారాయణో హరిహి అన్నారు.
మరి అలాంటి వైద్యులున్న ఆసుపత్రి ఆధునిక దేవాలయమేగా. నాణ్యమైన విద్య వైద్యం అందిస్తున్న నాయకుడిని గద్దెదించి నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ఎన్ బ్రాండ్స్ అమ్మే నాయకుడికి ఓట్లేసి గెలిపించడం మన దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనం. మన దేశంలో 706 గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీల నుంచి సంవత్సరానికి 1,80,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 1000 మందికి ఖచ్చితంగా ఒక డాక్టర్ ఉండాలి. మన దేశంలో ఏడాదికి 1,00,000కు పైగా డాక్టర్లు బయటకు వస్తున్నా 80% మంది నగరాల్లోనే ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కురుపాం లాంటి ప్రాంతాల్లో మరణాలకు అదే ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మంది జనాభా 3 డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉంటే నగరాల్లో 13 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. ఈ తేడాను బ్యాలెన్స్ చేయాలంటే వీలైనంతగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరగాలి. ఇక క్యూబా విషయానికి వస్తే పేరుకు చాలా చిన్న దేశమైన అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన దేశం. ఎందుకో తెలుసా? వైద్య రంగం ప్రాముఖ్యతను ఆవశ్యకతను ఆ దేశం గుర్తించినంతలా ఏ దేశమూ గుర్తించలేదు. అక్కడ ప్రతి 1000 మంది జనాభాకు 9 మంది వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇది అమెరికా, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ. ఇలాంటి సక్సెస్ స్టోరీలు, ఆదర్శవంతమైన కథలు మనకు అస్సలు సరిపడవు. విజనరీ అంటూ డప్పు కొడితే ఈజీగా నమ్మేస్తాం. నాణ్యమైన మద్యం అందిస్తామంటే ఎగబడి ఓట్లు గుద్దేస్తాం. నాణ్యం ముసుగులో నకిలీ లిక్కర్ అమ్మేస్తుంటే పీకల దాకా తాగి ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఇది మాత్రం గన్ షాట్.